పరకామణి చోరీపై త్వరలో సిట్ విచారణకు ఆదేశిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. పరకామణి చోరీ దొంగలను దేవుడు కూడా వదలలేదని అన్నారు. అటు తిరుమల ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడడం ఏంటని ప్రశ్నించారు. అసలు నెయ్యిలో నెయ్యే లేదని తేల్చారని మంత్రి లోకేష్ అన్నారు. పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, శ్రీనివాస్, తిరుమలలో పరకామణి చోరీ కేసుకు సంబంధించి త్వరలోనే సిట్ విచారణకు ఆదేశిస్తున్నాం అని చెప్పి మంత్రి నారా లోకేష్ చెప్పారు. అసెంబ్లీ ఛాంబర్ లో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పరకామణి చోరీకి సంబంధించి 2023 ఏప్రిల్ 29వ తేదీన కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ మరుసటి రోజే ఛార్జ్ షీట్ వేశారని, అంటే ముందే ఛార్జ్ షీట్ రెడీ చేసుకొని లాలూచి పడ్డారు అనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది అని చెప్పి తెలిపారు. దీంతో పాటు వెంటనే లోక్ అదాలత్ లో రాజీ చేశారని, 100 కోట్ల రూపాయల పరకామణి చోరీకి సంబంధించి లోక్ అదాలత్ లో రాజీ చేస్తారా, ఇది అవినీతి కేసుకు సంబంధించి రాజీ ఎలా చేస్తారు అని కూడా ఆయన ప్రశ్నించారు. పైగా తిరుమలలో వైసీపీ హయాంలో చేసిన అపచారాలు అన్ని కావు. భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తెకి ఏ పద్ధతిలో వివాహం జరిగిందో కూడా సోషల్ మీడియాలో ఫోటోలు విజువల్స్ తో సహా చూసాము. ఇప్పుడు దాని గురించి ఆయన తలనరుక్కుంటాను, ఈ మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. పైగా అక్కడ తిరుమలలో శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించడం ఏమిటని ప్రశ్నించారు. సిబిఐ విచారణలో అసలు నెయ్యిలో వాళ్ళు ఉపయోగించే నెయ్యిలో నెయ్యి అనే పదార్థమే లేదు అని కూడా లోకేష్ తెలిపారు. ఇన్ని అరాచకాలు అపచారాలు చేశారు కాబట్టి దేవుడు మేల్కొని ఇప్పుడు పరకామణి చోరీ కేసును కూడా బయటికి తీశారు అని కూడా లోకేష్ వ్యాఖ్యానించారు. ఇన్ని అపచారాలు చేయటం వల్లనే వాళ్ళకి ఇంత ఘోర పరాజయం ఎదురైంది అని కూడా ఆయన వివరించారు. దీంతో పాటు ఇక ప్రతి ఏడాది కూడా డిఎస్సి ఉంటుంది అని కూడా ఆయన తెలిపారు. ఈ నెల 25వ తేదీన డిఎస్సి 16,350 ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు అందజేస్తామని కూడా లోకేష్ ఈ సందర్భంగా వివరించారు. అదేవిధంగా విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలు క్యూ కడుతున్నాయని, ఇప్పటికే టీసీఎస్ కు సంబంధించి ప్లగ్ అండ్ పేలో కూడా స్థలం కేటాయించామని చెప్పారు. ఇప్పుడు ఇంకా ఆయన చిట్చాట్ కొనసాగుతుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ.